అదే పరిపాలన? లేకపోతే వాళ్ళ పట్టాలన్నీ లాక్కొని మీ వాళ్ళు ఆక్రమించేస్తుంటే మీరు చూస్తా ఊరుకుండే ఇది గుడ్ గవర్నెన్సా? మీరు ఆలోచించండి ఒక్కసారిగా. మీరు కాదు, మీరు ఎట్లాగా ఆలోచించరు. ఎందుకంటే అధికారం అనేటువంటి ఒక మత్తులో, అవినీతిలో కూరుకుపోయినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదో పెద్ద ప్రశ్నిస్తాము అని జగన్ గారి టైంలో వీరనారిలాగా మాట్లాడినటువంటి పురంధరేశ్వరి గారు మీరెక్కడున్నారమ్మా? మీరేం చేస్తున్నారు? మీరేమి దీని గురించి పట్టించుకోరా? మరి ఇంతమంది ఆడపిల్లలు కనీసం మీ పార్టీ తరపునైనా, మీరు పార్టీ అధ్యక్షురాలే కదా, మీరెళ్ళి ఒక్కసారైనా సరే అక్కడ వెళ్ళి ఆ పిల్లలు ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడితే కొంచెం గవర్నమెంట్ భయం వస్తుంది కదా ప్రభుత్వానికి. అంటే పరోక్షంగా మీరు మిత్రపక్షం అనేటువంటి పేరుతో చేసే ఏదో పనులన్నిటి కూడా మీరు సపోర్ట్గా నిలబడతారా? అంటే ఈ చెడులో మీరు కూడా ఉన్నారు కదా. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకాః చత్వారో సమభాగినః అని భారతమే చెప్తా ఉంది కదా. చేసే పాపాల్లో కానీ, చెడులో కానీ, మంచిలో కానీ నలుగురు భాగస్వాములు అవుతారు. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అందుకే ముగ్గురును గూర్చిరా మొండదయ్యమని శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు. ముగ్గురు కలిస్తే అది నాశనమే అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే సర్వనాశనం. అభివృద్ధి లేదు. అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతూ ఉంది. లాండ్ ఆర్డర్ అసలు ఎక్కడుందో అటకెక్కి కూర్చుంది. పోలీసుల్ని మీ చేతిలో మనుషుల్లాగా మార్చేసుకున్నారు. వాళ్ళకి మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ సెక్షన్లో ఏంటి? కోర్టు ఎన్నిసార్లు మీకు మొట్టికాయలు మొట్టింది? మొన్న కొమ్మినేని గారి విషయంలో సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడి, సిగ్గు రాదా మీకు? ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేదా? అది ఉంటే ఇదంతా ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తారు? ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా, వినవయ్యా బాబు, ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను. అందువల్ల నేను చెప్తున్నా, నీ కొడుకును పక్కన పడి వాడిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టు, పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా. హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో, ఆ పాలు పెరుగు అమ్ముకుంటే బతుకుతాడు. కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటిది ప్రజల్లో ఉంది. అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద, అన్యాయాల మీద స్పందించు. ఎంత దారుణాలండి, ఎన్ని దారుణాలండి. ఆ కుటుంబాలు ఏడుస్తున్నాయి రోడ్డును పడి. ₹1 ప్రభుత్వం సాయం చేసిందా ఈ ఆడపిల్లలకి? అసలు మహిళలకే చేస్తూ ఉందా? ఏది చేయకుండా గ్యాస్ అన్నారో అది గ్యాస్ అయిపోయింది. అదేవిధంగా అమ్మఒడి చూస్తే అదేదో కొంతమందికే అందింది, అది కూడా మీ వాళ్ళకే అందింది అనుకుంటా. లేకపోతే ఒక్కో కార్డుకి 90 మంది ఏంటండి పిల్లలు? అసలు ఎక్కడన్నా ఉందా ఇట్లాంటివి? అంటే దొంగ లెక్కలు, మరి ఈ విధంగా దొంగ పంపిణీలు, మళ్ళీ పరోక్షంగా అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందేటట్టు చేయటం, ఇదే పరిపాలన. ప్రభుత్వం అనేది పారదర్శకంగా ప్రజలకి ఒక సిన్సియారిటీ, ఒక నమ్మకాన్ని కలిగించాలి. అలాంటిది మీదంతా కూడా అవినీతి కోసం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని వెన్నుపోటు పొడిచేటువంటి ఒక ప్రభుత్వంగా తయారైపోయింది. ఎవరినైనా సరే పెద్ద మనుషులు, కాస్త మేధావులు అనుకున్న వాళ్ళకు మీరు వాళ్ళతో మాట్లాడించినా చెప్తారు వాస్తవం. గత ప్రభుత్వం ఎలా ఉంది? అభివృద్ధిలో దూసుకుపోయింది. GSTలో నంబర్ 1 ఉన్నాము రాష్ట్రంలో. అదేవిధంగా పథకాల అమల్లో క్యాలెండర్ పెట్టి డేట్లు వారీగా ఇచ్చాము. మహిళల్ని మరి ఉద్ధరించడంలో, మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అన్నిట్లో కూడా 50%, 60% మహిళలకు ఇవ్వటంలో, మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి మీ ప్రభుత్వం వచ్చాక మహిళలంతా ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. రోడ్డు మీదకి వెళితే ఏ గుండా లాక్కుపోతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆడపిల్లలు బయటికి పంపటానికే భయపడుతున్నారు. సిగ్గుచేటు కదా మీకు? ఇదా మీ ప్రభుత్వము? ఆడపిల్లల్ని కాపాడలేనటువంటి ఎందుకయ్యా చెప్పుకోవటం? ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో షాడో ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి పేర్లన్నీ చెప్పుకోవటం? అందువల్ల ఆడపిల్లల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. పేదవాళ్ళైనటువంటి మహిళలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది. జగన్ హయాంలో ఎలా ఇచ్చారో ఒక్కసారి అవి తెప్పించి చదువుకోండి. ప్రజల్ని అడగండి, జగన్ హయాంలో ఏమేమి అందినాయో తెలుసుకోండి. అన్ని డేటాలు మీ దగ్గర ఉంటాయి, కానీ అమలు చేసేటప్పుడు మాత్రం అన్నీ పక్కకు పోతూ ఉంటాయి. అందువల్ల జగన్ గారి హయాంలో మహిళలకు ఒక స్వర్ణ యుగం అది. కానీ నీ హయాంలో ఇది ఒక రాక్షస పాలన.
ఎప్పుడో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వాళ్ళు ఇలాగే ఋషుల్ని ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట. సేమ్ ఇప్పుడు నారాసురుడి పరిపాలనలో కూడా మహిళల్ని చెరబట్టేటువంటి దుస్థితి, ఆ విధమైన రాక్షస పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది. అందువలన ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్నాథుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఈ రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మాకు ఆ జగన్నాథుడే కావాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. అందువల్ల మీది గుడ్ గవర్నెన్స్ కాదు, వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ గవర్నెన్స్ ఇది. అందువల్ల మీకు ఎట్లాగూ ఈ ఆత్మవిమర్శలు లేవు, సమీక్షలు లేవు, మీ పరిపాలన మీకు చెప్పే సలహాదారులు లేరు. సలహాదారులు ఎవరంటే మీ మీడియా, ఏబిఎన్ ఆయన చెప్పాలా, లేకపోతే ఈనాడు ఆయన చెప్పాలా. వాళ్ళు బాగుందని రాస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలా. మీరు ఇచ్చేటువంటి ఆ డబ్బుల కోసం వాళ్ళు పిచ్చి రాతలు అలా రాస్తూనే ఉంటారు. ఇక పనికి మాలిన టీవీలు, TV5 ఒకడున్నాడు. వాళ్ళు ఈ విధంగా అబద్ధాలని మరి నిజాలుగా నమ్మిస్తూ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ, కానీ ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ వాళ్ళు బాగుపడుతున్నారు, మీరు బాగుపడుతున్నారు. కానీ రాష్ట్రం మాత్రం దివాళా తీస్తూ ఉంది. వచ్చిన సంవత్సరంలోనే 1,60,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేశావు. అవి ప్రజలకు ఏం చేశావంటే మాత్రం సమాధానం లేదు నీ దగ్గర. అందువలన ఇంత వరస్ట్ పరిపాలన ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవ్వరూ కూడా ఇట్లాంటి పనికిమాలిన పరిపాలన అందించలా. ఎందుకు జరుగుతోందంటే అందరికీ తెలుసు, నీ కొడుకు వల్లే ఇదంతా కూడా జరుగుతోంది. లేకపోతే ఎప్పుడైనా ఇలా అరెస్టులు చేస్తారా? ప్రతి ఒక్కళ్ళని అరెస్టులు చేస్తారా? జర్నలిస్టులు గొంతులు నొక్కుతారా? జగన్ గారి టైంలో అలా జరిగిందా? అందువల్ల ఇప్పుడు ఎవరిది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందనేది అందరికీ అర్థమైంది. అందుకే మీరు నిజంగా రాష్ట్రానికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి అనుకుంటే నీ కొడుకుని తీసుకుపోయి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చక్కగా నువ్వు పరిపాలించు, నీ మిత్రుడు కలిసి పరిపాలించండి. లేకపోతే మీకు ఇంతకంటే కూడా ఇంకా హీనంగా ఒక్కటే హెచ్చరిక చంద్రబాబు. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఎప్పుడో మనం చదువుకున్నాం కదా. నువ్వు ఈరోజు ఏం చూపిస్తున్నావో, మార్గం ఏదైతే చేస్తున్నావో అది రేపు నీకు వర్తించదా? ప్రభుత్వం మారినాక నీ పరిస్థితి ఏంటి, నీ కొడుకు పరిస్థితి ఏంటి? మీరు చేసిన ఇలాంటి పనికిమాలిన పనులకి, ఇలాంటి నిరంకుశమైన పనులకి, ఇవి ఇల్లీగల్ అంటే చట్టబద్ధం కానటువంటి ఈ పనులన్నిటికీ కూడా రేపు శిక్షలు మీకు లేవా? నీ కొడుకు జైల్లో ఉంటే నువ్వు చూస్తూ ఆనందించగలవా? రేపు లేదు, నిన్ను జైల్లో పెడితే నీ కొడుకు ఆనందించగలడా? నీ భార్య ఆనందించగలదా? మరి ఇలాంటివన్నీ కూడా మీరే దారి చూపిస్తూ అమాయకులందరినీ బలి చేస్తూ ఉంటే రేపు ప్రభుత్వం మారాక ఆ ప్రభుత్వం మీ మీద చర్యలు తీసుకోదా? దానికి బలయ్యేది ఎవరు? ముందు మీరే అవుతారు కార్యకర్తల కంటే. నేను చెప్తా ఉన్నాను, దాన్ని ఆలోచించైనా కనీసం నీ కొడుకు బుద్ధి చెప్పరా మీరు? అందువల్ల చంద్రబాబు ఇప్పుడైనా సరే మీరు మేలుకోండి, ఆయన తీసుకెళ్ళి పక్కన పడేసేయండి, లేదా ఆయన ఒక పరిమితం చేయండి ఒక మంత్రి శాఖకి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని ఆయన చేతిలో మాత్రం పెట్టకండి అనేది నేను నా సీరియస్ వార్నింగ్.